విజయవాడలో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంపై కార్యకర్తల దాడికి సంబంధించి ఇక మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్. కొద్దిసేపు క్రితం విజయవాడలోనే నగర బీజేపీ కార్యాలయంపై ఒకసారిగా బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. వారంతా కూడా 2.5 ఏళ్లుగా తమకు నామినేటెడ్ పదవులు వస్తాయి, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంతో దోస్తీ జతకట్టి అదేవిధంగా ప్రభుత్వంతో కలిసి ఉన్న దాంట్లో భాగంగా ఏపీ ప్రభుత్వం నియమిస్తున్న ఈ నామినేటెడ్ పదవుల్లో తమకు కూడా స్థానం దక్కుతుందని ఆశించారు. అయితే ఇటీవల ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవులు కావచ్చు, చివరికి ఆలయ కమిటీ, కనకదుర్గం ఆలయ కమిటీలో కూడా కొత్త ఆశించినప్పటికీ ఎవరికి కూడా బీజేపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు ఎవరికి కూడా స్థానం కలగకపోవడంతో వెంటనే వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతగా ఈ 2-3 రోజులుగా బీజేపీ ఇక్కడ ఉన్న నేతలను కూడా సంప్రదించినప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతలను కలిసినా గానీ వారంతా కూడా ఎటువంటి సహాయం చేస్తామని కానీ లేదంటే పదవులు ఇస్తామని కానీ హామీ ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి ఒకసారిగా బగ్గుమంది. దీంతో వారంతా కూడా కొద్దిసేపటి క్రితమే కార్యాలయానికి రావడం, వచ్చి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా పగలగొట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా నేతలంతా కూడా వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా లోపలికి పిలిపించి మాట్లాడుతున్నారు. త్వరలోనే మరికొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి, వాటిలో భర్తీ చేస్తామని చెప్పి వారు హామీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లి మిగతా వేసే కమిటీల్లో బీజేపీ నేతలకు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు కావచ్చు, వారికి కూడా స్థానం కల్పించాలని కోరతామని కూడా వారిని సముదాయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తంగా టీడీపీ బీజేపీల మైత్రి కారణంగా కొన్ని పదవులు అయితే వస్తాయని ఆశించిన వారికి కొంత ఆశాభంగమైంది. దీంతో వారి అసంతృప్తి అనేది ఒకసారిగా బగ్గుమందని మనం చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ మధు.